ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ విధానం అమల్లోకొస్తే చికిత్స కోసం 6 గంటల్లోనే అనుమతి పొందొచ్చు. వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్ష సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇక దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండర్‌ను పిలవబోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి 25,00,000 విలువైన చికిత్సను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25,00,000 వార్షిక పరిమితి, వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి 2,50,000 రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు. ఆ పైన చికిత్సకయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం 5,00,000 లోపు ఉన్నవారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1,43,00,000 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లు కలిపి 8,500,000 మంది ఉన్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 30 రకాల మల్టీ స్పెషాలిటీతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలానే కొనసాగిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 1,949 రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి. ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2,500 వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి. ప్రస్తుతం తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి.